వెల్కమ్ టు ఫెడరల్ న్యూస్. ఇప్పుడు కృష్ణా జల వివాదం, కృష్ణా జలాల వివాదం మొత్తం కూడా ఈ తెలంగాణ, ఏపీ ఈ రెండింటినీ కూడా ఇంకా వేధిస్తూనే ఉంది. ఇప్పుడు ట్రిబ్యునల్ విచారణ 23, 24, 25 తేదీల్లో ఈ ట్రిబ్యునల్ విచారణ ఉన్న సందర్భంలో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణకి అన్యాయం జరిగింది, ఆ వాటాని మనం సాధించుకోవాలి, ఆ దిశగా వాదనలు వినిపించండి అంటూ మొత్తం నీటిపారుదల మంత్రికి కానీ తర్వాత అధికారులకి, మిగతా ఉన్న అధికారులకు కూడా చెప్పడం జరిగింది. గరిష్ట వాటా పొందే విధంగా మనం ప్రయత్నాలు చేద్దామనేది అయితే రేవంత్ రెడ్డి గారి వాదన. ఇక్కడ ఆయన మెయిన్ గా చెప్పేది తెలంగాణకు కృష్ణా నదిలో 904 టీఎంసీల వాటా దక్కాల్సి ఉంటే గత ప్రభుత్వం 299 టీఎంసీలకి ఒప్పుకుంది. కాబట్టి దాన్ని మార్చడానికి మనం పోరాటం చేద్దాము అనేదైతే ఆయన మెయిన్ వాదనగా కనిపిస్తుంది. దీని మీద మాట్లాడటానికి మనతో పాటుగా తుంగా లక్ష్మీనారాయణ గారు, ఏపీ ఆలోచన పరుల వేదిక నాయకులు, అదేవిధంగా నైనాల గోవర్ధన్ గారు, నీటిపారుదల విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. వీరిని ముందుగా లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ సీఎం మాట్లాడిన మాటలు మనకి అన్నిట్లో కూడా పేపర్లో వీటిల్లో వచ్చాయి. దీని మీద అసలు ఏంటి ఈ కృష్ణా ట్రిబ్యునల్ నిజంగానే తెలంగాణకి 904 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకి గత ప్రభుత్వం ఒప్పుకుందా? అసలు ఏంటి మీ వాటా ఏంటి సంగతి? కృష్ణకుమార్ గారు, మీకు, గోవర్ధన్ గారికి, ప్రేక్షకులకు నమస్తే. నదీ జలాల సమస్య చాలా సున్నితమైంది, సంక్లిష్టమైంది, జీవన్మరణ సమస్య కూడా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే, స్వాతంత్రానికి పూర్వమే నీటి సమస్య రాష్ట్రాల మధ్య ఉన్నది. చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలతో ఆనాటి ఉన్నటువంటి నీటి అవసరాలని తీర్చుకునే ప్రయత్నం జరిగింది. 1947 తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటువంటి దానికి ముందు కానీ ఏర్పడిన తర్వాత కానీ అటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, మైసూరు, హైదరాబాదు వీటి మధ్య కూడా చర్చలు జరిగినాయి, ఒప్పందాలు జరిగినాయి. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అదే కాలంలో 1956 అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం కూడా అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం కృష్ణా నదీ జలాలపైన, గోదావరి నదీ జలాలపైన కూడా విచారించడానికి బచావ్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేశారు. వేరువేరుగానే బాధ్యతలు నిర్వహించింది ట్రిబ్యునల్. బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 800 నికర జలాల్లోనూ, అంటే 75% ప్రామాణికంగా ఆంధ్రప్రదేశ్ కు దక్కాయి. మరో 11 టీఎంసీలు పునరుత్పత్తి జలాలు, రీజనరేటెడ్ వాటర్, అవి కూడా లభించాయి. రెండు కలిపితే 811. ఆ సందర్భంలోనే కర్ణాటక చాలా లోతైనటువంటి చర్చకు తెరలేపింది. 44% కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కర్ణాటక ఉన్నది, మాకు దాని ప్రకారం నీళ్లు ఇవ్వాలి అని ఆర్గ్యూ చేస్తే, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం పరిధిలో అంతర్రాష్ట్ర అంటే మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, చట్టాలు అవే కాకుండా అంతర్జాతీయ చట్టాలను కూడా పరిగణలోకి తీసుకొని నదీ జలాల సమస్య పరిష్కారానికి కొలబద్దగా ఈ బేసిన్ అనేటువంటి దాన్ని తీసుకోలేము,
వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి నీటిని కేటాయించాల్సి ఉంటుంది అనే సూత్రాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించినటువంటి కృష్ణా డెల్టా ఉన్నది, కేసీ కెనాల్ ఉన్నది, స్వాతంత్రానంతరం నిర్మించుకున్నటువంటి తుంగభద్ర హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్ ఉన్నాయి. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా అప్పటికే నిర్మాణంలో ఉన్నది. నిర్మాణం జరిగి వినియోగంలో ఉన్న వాటికి, నిర్మాణం జరుగుతున్నటువంటి వాటికి కేంద్ర ప్రణాళిక సంఘం, కేంద్ర జల సంఘం ఆమోదించినటువంటి వాటికి 1990 సెప్టెంబర్ నాటి వరకు ఏవైతే ఉన్నాయో వాటికి శాస్త్రీయబద్ధంగా నీటి వినియోగ అవసరాలను అధ్యయనం చేసి, అంచనా వేసి, చర్చించి ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించడం ద్వారా మనకు 800 టీఎంసీలు వచ్చినాయి. ఆ 800 బచావ్ ట్రిబ్యునల్లో ఆ 800 టీఎంసీల్లో అప్పటికి నిర్మాణంలో లేని ఒక్క జూరాలకు మాత్రమే అదనంగా మహబూబ్ నగర్ ఈ ఆలమట్టి వీటికి నీటిని కేటాయించడానికి పైభాగంలో ప్రాజెక్టులకు నీళ్లు ఆ ప్రాజెక్టుల కింద ఉండేది మహబూబ్ నగర్ ప్రాంతం కూడా. కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అది నష్టపోతున్నది కాబట్టి, కరువు పీడిత ప్రాంతం కాబట్టి ఒక్క జూరాలకు మాత్రమే అదనంగా ట్రిబ్యునల్ నీటిని కేటాయించింది. అలాగే జాతీయ స్థాయిలో ఆనాడు జల విద్యుత్కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది కాబట్టి శ్రీశైలం దగ్గర జల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టును అనుమతించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆవిరి నష్టాల కింద 33 టీఎంసీలను కేటాయించింది. ఆ విధంగా కేటాయించడం వల్లనే 800 వచ్చినాయి. ఈరోజు అది శిరోధార్యం. 2000 వరకు 1976లో నోటిఫై చేసినటువంటి ఆ తీర్పు 2000 వరకు అమలులో ఉన్నది. తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర గడువు పూర్తయింది. వారి వల్ల మళ్ళా రెండో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది 2004లో. 10లో మొదటి తీర్పు వాళ్ళు ఇచ్చారు, తుది తీర్పు 2013లో ఇచ్చారు. మనం ఒక్క విషయం పైన తీర్పును విభేదించి, మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎందుకంటే బచావ్ ట్రిబ్యునల్ ఈ నికర జలాలకు మించి మిగులు జలాలు ఏవైతే లభిస్తాయో దిగువ రాష్ట్రం వరదలు వచ్చినప్పుడు నష్టపోతుంది, కరువు వచ్చినప్పుడు నష్టపోతుంది. కాబట్టి ఈ మిగులు జలాలు లేదా వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను ఇస్తున్నామని అందులో రాశారు. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటే రెండవ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే వాటిని 65% ప్రామాణికంగా ఎన్ని లభిస్తాయి, సగటు ప్రవాహం కింద ఎన్ని లభిస్తాయని లెక్కలు కట్టి వాటిని కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించేసింది. అలా కేటాయించడం వల్ల 1005 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు లభించాయి. నికర జలాలు 811 ప్లస్ మిగిలినటువంటివి. సో ఈ రోజు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆనాడు మా ఉనికిలో లేదు తెలంగాణ, మాకు నష్టం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ట్రిబ్యునల్స్ ముందు ఆర్గ్యూ చేయడంలో అనేటువంటి వాదనను ముందుకు తీసుకొచ్చి 904 టీఎంసీలు అంటే 1005 టీఎంసీల్లో 904 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయి. ఎలా చెందుతాయంటే పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ 68% ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో పరివాహక ప్రాంతం తక్కువ, మాకు కరువు ప్రాంతాలు ఉన్నాయి, జనాభా ఎక్కువ ఉంది, సాగుదల భూమి ఎక్కువ ఉన్నది అని ఈ లెక్కలు చెబుతూ ఈరోజు ఇప్పుడు తెలంగాణ వాదిస్తున్నది. ఆ వాదనతో పాటు కొన్ని అసంబద్ధమైనటువంటి వాదనలు ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించింది కృష్ణా డెల్టా, పురాతనమైనటువంటి ప్రాజెక్టు. దానికి మొదట 181.20 టీఎంసీలు కేటాయిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆధునీకరణ ద్వారా అక్కడ నీటిని ఆదా చేసి 152.20 టీఎంసీలకి కృష్ణా డెల్టాకు ఉంచి మిగిలినటువంటి ఆదాయ నీటిలో 20 టీఎంసీల బీమాకు కేటాయించడం ద్వారా సిడబ్ల్యూసి పని అనుమతితో నికర జలాల కేటాయింపుతో ఆ ప్రాజెక్టును నిర్మించుకున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో.
సో అది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పునఃపంపకం. అలాగే కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు, ఆ కృష్ణా డెల్టాకి సాగర్ కింద నుంచి పోయే నీళ్లు మూసి, మున్నేరు, ఈ పాలేరు నదుల దగ్గర వచ్చేటివి పులిచింతల దగ్గర నిలేసుకొని వాడుకుంటున్నారు. అలాగే పట్టిసీమ ద్వారా నీరు వస్తాయన్నాయి, లేదా పోలవరం దగ్గర నుంచి నీళ్లు వస్తాయి 85 టీఎంసీలు. ఇవి అన్ని వస్తున్నాయి కాబట్టి ఇక కృష్ణా డెల్టాకు సాగర్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా వదిలిపెట్టద్దు. ఆ మొత్తం 150 టీఎంసీల్లో 148 టీఎంసీలు ఆదా అవుతాయి. అవన్నీ తెలంగాణకు కేటాయించాలని ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొచ్చారు. రెండవది, సాగర్ కుడి కాలువ గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో ఉన్నది, దానికి నీటిని కట్ చేయండి. సాగర్ ఎడమ కాలువ కింద కూడా ఆ కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి ప్రాంతంలో కృష్ణా బేసిన్ లో లేని ప్రాంతం ఉంది. అందువల్ల నాగార్జున సాగర్ కింద నికర జలాల్లో 100 టీఎంసీలు వాళ్లకు కట్ చేయాలి. అలాగే కేసీ కెనాల్ కు 31.90 అంటే ఎస్ఆర్బిసికి ఆధునీకరణ ద్వారా వదిలిపెట్టిన నీరు మినహాయించిన తర్వాత 31.90 ఆ నీరంతా కూడా అది పెన్నా బేసిన్ లో ఉన్నది. ఆ నీరు కూడా తెలంగాణకి ఇవ్వాలి. అలాగే తుంగభద్ర ఎగువ కాలువ కింద తుంగభద్ర డ్యామ్ నుంచి తీసుకునే నీళ్లలో కూడా ఒక 20 టీఎంసీల పైన పెన్నా బేసిన్ లోకి వెళుతున్నాయి కాబట్టి ఆ నీటిని కూడా ఇవ్వాలి. ఈ విధంగా లెక్కలన్నీ చూపెట్టి ఎస్ఆర్బిసి పెన్నా బేసిన్ లో ఉన్నది, దాని 19 టీఎంసీలు కూడా కట్ చేయాలి. 303 టీఎంసీలు ఈ 811 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ బయట ఆంధ్రప్రదేశ్ లో వినియోగంలో ఉన్నది కాబట్టి ఆ నీళ్ళన్నీ కట్ చేసి మాకు ఇవ్వాలి. తద్వారా ఇప్పుడు ఇస్తున్నటువంటి 300తో పాటు 299తో పాటు వాటిని కూడా కలిపి 555 టీఎంసీలు ఇవ్వాలి. అలాగే 65% ప్రామాణికంగా సగటు ప్రామాణికంగా కేటాయించిన నీటిలో మాకు ఇవ్వాల్సినటువంటి అత్యధిక వాటా మాకే ఇవ్వాలి. బేసిన్ పర్సంటేజ్ ఎక్కువ మాకు. ఇవన్నీ కలిపితే 904 టీఎంసీలు 1005లో మాకే రావాలి అనేటువంటి డిమాండ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది, అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ వార్తలే నిన్న మళ్ళా పునరుద్ఘాటించి దాని ప్రకారం నీటిని సాధించుకోవాలి అని ఒక రాజకీయ సంకల్పాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకని ఇవన్నీ కూడా అంటే బచావో ట్రిబ్యునల్ ఏదైతే అమలులో ఉన్నదో ఆ ట్రిబ్యునల్ కానీ లేదా ఏదైతే సుప్రీంకోర్టులో స్టే ఉండడం వల్ల అమలులోకి రాలేదో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఇచ్చిన తీర్పు, దాని ప్రకారం నీటిని కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ కు వీలు లేదని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది. ఇవి ట్రిబ్యునల్ తీర్పులను శిరోధార్యంగా భావించాల్సినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటిని మొత్తం సమూలంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు వాదనలు పెట్టడం, అందుకని నేను అది అసంబద్ధమైందని నేను అన్నాను. ఓకే, గోవర్ధన్ గారు చెప్పండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ వాదన అనేది ఇప్పుడు అంటే దానికి 904 టీఎంసీల వాటర్ కృష్ణా నదిలో వాటా మా వాటానే అనే వాదనని వినిపిస్తుంది. దాన్ని అది అసంబద్ధమైన వాదన, ట్రిబ్యునల్ తీర్పుని ఇది చేయాలి అనేది లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. మీరు గమనించింది ఏంటి? అంటే తెలంగాణ కొత్త రాష్ట్రంగా నదికి సంబంధించినటువంటి సుదీర్ఘ అయినటువంటి విస్తీర్ణంలో ఉంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు అంటే సమర్థవంతమైనటువంటి వాదనలు లేకపోవడం వల్ల కొంత తెలంగాణ రాష్ట్రం అన్యాయానికి గురైంది. దాంతోపాటు కొత్త రాష్ట్రం నేపథ్యంలో ఇప్పటికే వినియోగిస్తున్నటువంటి నీటి వాటాల్లో కూడా కొంత అసమత్వం ఉంది. ఆ అసమానతలు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నష్టపోతున్నాం. దాంతోపాటు అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాలంలో
ముఖ్యంగా అంటే అంటే డీప్ గా నేను ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి ఈ తీర్పులు వాటి వరకే కాకుండా కొంత సుదీర్ఘ కాలం పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, ప్రాజెక్టుల నీటి కేటాయింపుల్లో కానీ, లేకపోతే శ్రీశైలం నుంచి నీటి వాటాల విషయాల్లో కానీ, నీటిని తరలించకపోతున్నటువంటి దాంట్లో కూడా భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి అనుకూలతలు, దాంతోపాటు తెలంగాణకు ఉండినటువంటి అననుకూలతల నేపథ్యంలో శ్రీశైలంకు ముందు నీరు చేరేటప్పటికీ కూడా ఆ కేటాయింపులకు సంబంధించినటువంటి పరిధి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండక ముందే అది అక్కడ నుంచి భారీ ఎత్తున రాయలసీమకు వెళ్తున్నాయి అనేటువంటిది కూడా ఇటీవల చాలా తెలంగాణలో కానీ గత సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి నీటికి సంబంధించినటువంటి తరలింపు లెక్కలు చూసినప్పుడు కూడా మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. రెండవది, కృష్ణా నదికి సంబంధించినటువంటి నీటి వినియోగంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఈ 10 ఏళ్ళు 20 ఏళ్లలో గనక ప్రగతిని గనక చూస్తే, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు గత ప్రభుత్వం కొత్త రాష్ట్రానికి ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ పెండింగ్ ప్రాజెక్టులని గత ప్రభుత్వం పూర్తి చేసింది తప్ప 90% పూర్తయినవి. తెలంగాణలో కృష్ణా పరివాహంలో కొత్త ప్రాజెక్టు దాదాపు మిగతా కూడా మిగులు జలాల ప్రాజెక్టులు, దాంట్లో కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలే. ఈవెన్ పాలమూరు రంగారెడ్డి కానీ ఇవన్నీ కూడా, మిగతావి కూడా నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, డిండి మిగతాయని కూడా దాదాపు ఎక్కడ వేసిన గొంగలి అంటే కొన్ని పూర్తయినాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు, కొన్ని భీమా. డిండికి సంబంధించినటువంటి విషయంలో అసలు అది అతిగతి కూడా లేదు, దాని నీటి సోర్స్ కూడా ఎక్కడ కూడా లేదు. పాలమూరు రంగారెడ్డికి నీటి సోర్స్ కూడా లేదు. ఇలా ఈ విధంగా ఒక తీవ్రమైనటువంటి క్రైసిస్, అంటే అంతకు ముందు ఉన్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ, కేటాయింపులకు సంబంధించినటువంటిది కానీ, కొత్త రాష్ట్రం నేపథ్యంలో ఒక తీవ్రమైనటువంటి అసమతుల్యత ఉంది అనేటువంటిది ఒకటి. రెండవది, అంటే దీని అంతట్లో ఇంకొకటి చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, అంటే ఎట్లాగూ ఇప్పుడున్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రేపు 23, 24, 25లో ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంది, ఏదో ఒక తీర్పు వస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో మనం అంటే మొత్తం ప్రభుత్వాలన్నీ కూడా చాలా కీలకంగా అంటే మనం ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నటువంటి తీరులోకి వెళ్ళడం కాకుండా ఉన్న ప్రభుత్వాలని కూడా ముఖ్యంగా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అడుగుకు నీరు అందించాలి, ఆ నీరు వల్ల ఇరు రాష్ట్రాల్లో ఉండే ప్రజల్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథం కంటే కూడా దోపిడీ కూడా అంతులేనితో దోపిడీ ఉంది అన్ని ప్రభుత్వాల్లో కూడా నీటిపారుదల ప్రాజెక్టుల పేరిట. అయితే ఇందులో ఈ నీటిపారుదల ప్రాజెక్టుల పేరు జరుగుతున్నటువంటి దోపిడీలో ముఖ్యంగా తెలంగాణలో అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరిట దాదాపు ఒక సుదీర్ఘకాలం పాటు ఒక 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఒక వినోదం చేసింది. కానీ ఆ ప్రాజెక్టు పూర్తయినా అక్కడి నుంచి నీళ్లు వస్తాయనేటటువంటి నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఎవరికి లేదు. అది పూర్తవుతుంది అనేటటువంటి నమ్మకం కూడా తెలంగాణ ప్రజల్లో ఎవరికి లేదు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. రెండవది, నదీ జలాలకు సంబంధించినటువంటి నీళ్లనే ప్రతి సందర్భంలో చూపుతూ చివరికి నికర జలాల లెక్క అయిపోయింది, చివరికి మిగులు జలాల లెక్క కూడా అయిపోయింది. ఇది లక్ష్మణ గారికి తెలుసు, ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. దీనికంటే ముఖ్యంగా వర్షపు నీరు అనేటటువంటిది ఉంది. అంటే వర్షపు నీరు ప్రతి బీడు భూమి పైన కురుస్తుంది. ఈ వర్షపు నీరుకు సంబంధించినటువంటి విషయాలని ఏ ప్రభుత్వము కూడా లెక్కలోకి తీసుకోవట్లేదు. అత్యంత కీలకమైనటువంటి విషయం. అంటే మనందరం కూడా తెలంగాణలో ఈ ఆర్గ్యుమెంట్ చాలా హీటెడ్ గా జరుగుతుంటుంది. కృష్ణా జలాల విషయంలో, బనకచెర్ల విషయంలో, పోలవరం విషయంలో, లేదా మిగతా చాలా చాలా విషయాల్లో ముఖ్యంగా అందరూ కూడా ఏమవుతుంది అంటే ఏ దాంట్లో ఇరుక్కుపోతున్నారు అంటే, పాలక వర్గాలు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి కాంట్రాక్టర్లు, బడా నవయుగ లాంటి కాంట్రాక్టర్లు, ఇలాంటి వాళ్ళు చేపట్టేటటువంటి
ఖజానాలు, ఏపీ ప్రభుత్వం యొక్క ఖజానాని, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాని దోచుకునేటటువంటి దాంట్లో అంటే సామాజిక దృక్పథంతో పనిచేసే, ప్రగతిశీల దృక్పథంతో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ చివరికి ఆ దోపిడీ అడ్డు అదుపు లేకుండా తెలంగాణలో జరుగుతుంది, ఆ దోపిడీ అడ్డు అదుపు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. అంటే ఈ నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఎత్తిపోతలు కానీ, లేకపోతే ఏమంటారు దాన్ని, వాటి పంప్ హౌస్లు కానీ, లేకపోతే కాలువలు కానీ, సొరంగాలు కానీ, మిగతా కూడా దోపిడీకి అత్యంత అదునైనవి, ఎక్స్ప్లాయిటేషన్ కి ఎక్స్ప్రాప్రియేషన్ కి అత్యంత అనువైనవి. ఇలా పోలవరం బనకచెర్ల చూస్తే ఏ విధంగా అహేతుకమైందో తెలంగాణ అందరికీ తెలుసు. కానీ పోలవరం బనకచెర్లలో ఇక్కడ టిఆర్ఎస్ ఇక్కడ ఉండేటటువంటి నీటి జలాల వివాదాన్ని రెచ్చగొట్టడం వరకు వాడుకుంది. ఇక్కడ మేము నిర్ద్వందంగా దాన్ని ఖండించాం. దాంతో పాటు అక్కడికి వచ్చేసరికి చూస్తే పోలవరం బనకచెర్ల అనేది అదొక కాళేశ్వరం లాంటి ఒక బోగస్ ప్రాజెక్ట్. కాబట్టి ఇక్కడ నేను లక్ష్మీనారాయణ గారిని నేను కోరేది, ఆంధ్ర ప్రజల్ని కోరేది, ఇక్కడ తెలంగాణ ప్రజల్ని కోరేది, ఖచ్చితంగా వాదనలు ఉంటాయి. ఆ వాదనల నేపథ్యంలో ఒక బ్రిజేష్ కుమార్ తీర్పు అవన్నీ వస్తాయి. కానీ ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ కాంక్రీట్ లేకుండా, దాంతోపాటు స్టీల్ లేకుండా, దాంతోపాటు ఇసుక లేకుండా, దాంతోపాటు ఈ కీలకమైనటువంటి లేకుండా వర్షపు నీరును ఎక్కడికక్కడ వినియోగించుకునేటువంటి అవకాశాలు మనకు మెండుగా ఉన్నాయి. ఈరోజు పోలవరం బనకచెర్ల ఎంత బోగసో, కాళేశ్వరం కేసీఆర్ చేపట్టినటువంటి కాళేశ్వరం ఎంత బోగసో మేము చాలా తీవ్రంగా మొదటి నుంచి కాళేశ్వరం పైన ఫైట్ చేస్తున్నాం. అది చివరికి విచారణ కమిషన్ వరకు వెళ్ళింది. ఈ రోజు పోలవరం కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. పోలవరం నిర్మించడము, పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి నీళ్లు ఇవ్వడము అసాధ్యం. ఆ డయాఫ్రమ్ వాల్ కానీ మిగతావి, అది నాకు లక్ష్మీనారాయణ గారు పోలవరం పైన ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి విశ్లేషణ, అభిప్రాయాలు నేను ఎప్పుడు వినలేదు. కాబట్టి ఇవన్నీ తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్టులు పాలక వర్గాలు కానీ మిగతాయన్ని కూడా ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి కాదు. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి గనక అంటే కాంక్రీట్ లేకుండా, స్టీల్ లేకుండా, ఇసుక లేకుండా, దాంతోపాటు ఇలాంటి బడా కాంట్రాక్టర్లు లేకుండా గొట్టిగారిపల్లి లాంటి ఫోర్ వాటర్ కాన్సెప్ట్ అత్యుత్తమమైనది. అది రాయలసీమకు నీళ్ళు అందించవచ్చు. ఈ నదీ జలాల వివాదాన్ని ఏమవుతుంది అంటే, ఈ నదీ జలాల వివాదాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇది ముఖ్యంగా రెండు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క మనోభావాలను రెచ్చగొట్టేటటువంటి విధంగా చాలా పార్టీలు తీసుకెళ్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది వాస్తవంగా చాలా హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా ఇది రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి విషయం. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. కాబట్టి ఇది లక్ష్మీనారాయణ గారు ముందే తన తొలి పలుకుల్లో అన్నట్టు ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కూడా, చాలా సున్నితమైనటువంటి అంశాలు కూడా ఇవన్నీ. అదే ఇక్కడ లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, మీరు చెప్పిన దాన్ని బట్టి మొత్తం కూడా 1005 టీఎంసీలు అంటే మొత్తం ఉమ్మడిగా కేటాయించినవి ట్రిబ్యునల్. దాంట్లో ఇప్పుడు 904 టీఎంసీలు తెలంగాణకే అంటే ఇంకేంటి మిగిలింది ఎంత 100 టీఎంసీలు. దాన్ని ఎట్లా వాళ్ళు ఇది చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ వాదన ఏ విధంగా ఉంది, ఎంత రావాలి? కృష్ణకుమార్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు గోవర్ధన్ గారు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. ప్రాణహిత చేవెళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. దానికి 7,000-8,000 కోట్లు కూడా వెచ్చించారు. 11,000 తర్వాత దాన్ని 11,000 అని ఈ మధ్య చెప్తున్నారు. ఆ ప్రాజెక్టును నిర్మించాలని మనసా వాచా కోరుకున్నటువంటి వాడిని నేను. ఎందుకంటే గోదావరి నది కింది భాగంలో ప్రవహిస్తుంటుంది. చెప్తురు గోవర్ధన్ గారు, అది కింది భాగంలో
చేస్తుంది. మెట్ట ప్రాంతాలు చాలా కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణలో. నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా తప్ప వేరే మార్గంలో అందించే అవకాశం లేదు. మీకు గోవర్ధన గారికి కూడా తెలుసు, కొల్లి నాగేశ్వరరావు గారు రైతు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అగ్రనేతగా ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. ఆ సందర్భంగా పెద్ద సుదీర్ఘమైన చర్చ శాసనసభలో జరిగింది. ఒక అథారిటీని కూడా ఏర్పాటు చేయడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే దానికి ప్రకటన చేసింది. తుమ్మల నాగేశ్వరరావు గారే వచ్చి నిరాహార దీక్ష విరమింపజేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. గోదావరి నదీ జలాలను వినియోగించాలి సక్రమంగానే. ఆ పూర్వరంగంలోనే మేము ప్రాణహిత చేవేళ్ళని మద్దతు తెలియజేయడం జరిగింది. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని గోవర్ధన్ గారు అన్నట్టు అది అత్యంత లోపభూయిష్టమైంది. ఏదో మార్చడమే కాదు, అత్యంత లోపభూయిష్టమైంది. నదిపైనే రిజర్వాయర్లు కట్టుకుంటూ కింద నుంచి ఎత్తిపోసుకోవడం, అలాంటి ప్రమాదం ఉంటుంది అని ముందే చెప్పాము. మొదటి వర్షాలు వచ్చినప్పుడే పైకి ఎత్తిపోసిన నీళ్లు కిందికి వచ్చేసే వరద నీటితో కలిసి. ఈ రోజు మేడిగడ్డ రిజర్వాయరే ఆనకట్టే ప్రమాదంలో కూరుకుపోయింది. అదొక భాగం. నేను ఎప్పుడు దానికి అనుకూలం కాదు, మొదటి నుంచి నేను కూడా దాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చాను. తర్వాత పోలవరాన్ని గురించి ప్రస్తావించారు. సరే, గోవర్ధన్ గారి నంబర్ నా దగ్గర లేదు, మీ దగ్గర తీసుకుంటాను, మీరు కూడా లేకపోతే నా నంబర్ ఇవ్వచ్చు. నేను పోలవరం మీద ఒక బుక్లెట్ కూడా రాసి పబ్లిష్ చేశాను. వారికి సాఫ్ట్ కాపీ పంపిస్తాను, వారు అధ్యయనం చేయొచ్చు. అలాగే కృష్ణా జలాలపైన కూడా రాశాను, వాటిని పంపిస్తాను. కానీ డయాఫ్రమ్ వాళ్ళు దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది, గోవర్ధన్ గారికి తెలుసు. 1941 నుంచి కూడా దానిలోకి వెళ్ళలేము. ఈ రోజు పోలవరం బనకచర్లను తెలంగాణ వాదన రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఒక రూపంలో చూసి వ్యతిరేకిస్తే అది మేము స్థూలంగా మేము దాన్నే సమర్థించడంలా. ఎందుకంటే గోదావరి నీళ్లు కిందికి వెళుతున్నటువంటి మాట వాస్తవం, మనం కళ్ళ ముందు కనిపిస్తున్నది. 75% మించినటువంటి నీటిని ఏవైనా లెక్క కట్టాలంటే చివరి ఆనకట్టో రిజర్వాయరో డ్యామ్ దగ్గర పడతాం. అది ధవళేశ్వరం, గోదావరికి సంబంధించి. ధవళేశ్వరం దాటి కిందికి వెళ్తున్నాయి, ప్రాంతాలు ముంపుకు కూడా గురవుతున్నాయి, నష్టపోతున్నారు. ఆ నీటిని వినియోగించుకునేటువంటి సౌలభ్యం ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోవాలి, అది నా ఆలోచన. కానీ పోలవరం బనకచర్ల అనే దాన్ని మేము వ్యతిరేకం. పోలవరం బొల్లాపల వరకు తీసుకురండి. మెట్ట ప్రాంతాల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు మీదుగా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు నీళ్లు ఇచ్చుకుంటూ అలా వినియోగం చేసుకుంటూ ఈ కృష్ణ సాగర్ కుడి కాలువ భాగంలో కూడా స్థిరీకరణకు నీళ్లు ఇచ్చి సోమశిల వరకు. ఎందుకంటే జాతీయ స్థాయిలో నదుల అనుసంధానంలో పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ రోజు ఇచ్చెంపల్లి నుంచి చెబుతున్నారు. ఇచ్చెంపల్లి నుంచి కాకుండా ఈ పోలవరం నుంచి సోమశిల అనుసంధాన లింక్ కూడా ఉంది జాతీయ పథకంలో, ఆ విధంగా చేపట్టండి అని చెబుతున్నాను. అది విజయవాడ మీదుగా తీసుకొస్తే బుడమేరు ప్రమాదం మనం ఏడాది క్రితమే చూసాం. మళ్ళా ఎందుకు విజయవాడకు ప్రమాదం తెచ్చిపెడతారని కూడా చెప్పాం. మేము ఆల్టర్నేటివ్స్ సూచిస్తూ బొల్లాయిపల్లి నుంచి సోమశిల వరకు అట తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి నదుల అనుసంధానంలో భాగంగానే ఆ లింక్ ను చేపట్టొచ్చు. కానీ బొల్లాయిపల్లి నుంచి ఏదైతే బనకచర్ల అంటున్నారో నల్లమల అడవులు దాటించి 27 కిలోమీటర్ల సొరంగ మార్గంతో 23,000 క్యూసెక్కుల సామర్థ్యంతో సొరంగం దువ్వి అవతలికి తీసుకెళ్లి ఎవరికి నీళ్లు ఇవ్వాలి? ఎస్ఆర్బిసికి నిగర జలాలు 19 టీఎంసీలు కేంద్ర జల సంఘం ఆమోదించి నిర్మించుకున్నది వరల్డ్ బ్యాంక్ నిధులతో. అలాగే తెలుగు గంగ ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 25 టీఎంసీలు కేటాయించింది. దానికి అమల్లోకి ఇంకా రాలేదు, అది వేరే విషయం. ఒక్క గాలేరు నగరికే. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కల్వకుర్తి, నెట్టంపాడు, తెలుగంగ, గాలేరు నగరి, అంద్రేనివా, వెలుగొండ ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు చట్టబద్ధమైన ప్రాజెక్టులు. వాటిని నిర్మాణం పూర్తి చేయండి అని ఆదేశించింది చట్టమే, పార్లమెంట్ చేసిన చట్టం. గజెట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఈ రోజు ఏ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వడం కోసం మీరు బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అక్కడికి తీసుకెళ్లి మళ్ళా కుందులో పడేసి పెన్నగ చేర్చి కిందికి సమస్యలకు తీసుకొస్తామంటున్నారు. ఇంతకంటే తెలివి తక్కువ ఆలోచన ఇంకొకటి ఉంటుందా?
కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, పర్యావరణం, అటవీ ప్రాంతం, టైగర్ బెల్ట్ అది, వాటన్నింటినీ తీసుకెళ్లి అవతలే తీసుకెళ్లి రాయలసీమకి నీళ్లు ఇచ్చామని చెప్తూ మళ్ళా నిప్పుల బాగా వేసి గాలేరు నగర్లో వేసి, నగర్లో కాదు గాలేరు నగిరి, ఇది బాగు, గాలేరు బాగులో వేసి కుందుకు చేర్చి కన్నగా చేర్చి అక్కడి నుంచి సోమశిలకు తీసుకురావడం. ఈ రోజు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి సోమశిల దాటి కూడా. అంటే ప్రజల ధనం, వారు అన్నారు ప్రజల ధనం అత్యంత అమూల్యమైంది, దాని బాధ్యతగా జవాబుదారీతనంతో ఖర్చు పెట్టాలి. మరి ఆ బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా ఎందుకు ఇది ఒక 35,000 కోట్ల రూపాయల పైసలకు వ్యయమయ్యే ఈ లింకును మీరు తీసుకొస్తున్నారని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. ఆలోచన పరుల వేదిక నుంచి నిన్న కూడా గుంటూరులో పెట్టి మాట్లాడిచ్చాం. మేము దాన్ని అదొక గేమ్ చేంజర్ అని చెప్పేటువంటి దాన్ని బోగస్ అని చెప్తున్నాం. రాయలసీమ ప్రజానికాన్ని వంచడం కోసం తీసుకొస్తున్నటువంటిది అని చెప్పాం. అందువల్ల ప్రస్తావన చేసిన గోవర్ధన్ గారు స్పష్టత కోసం చెప్తున్నా. అలాగే వారు చాలా చక్కటి మాట చెప్పారు. నీటికి సంబంధించి నదీ జలాలకు సంబంధించి చూస్తున్నాం కానీ వర్షపు నీరు పడే చోట నీటిని వినియోగించుకోవడానికి కుంటలు, చెరువుల్ని వాటిని నిలేసుకుని ఎందుకు వాడుకోమని ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ అంతకుముందు బచావో ట్రిబ్యునల్ కానీ తెలంగాణకు కేటాయించినటువంటి నీటిలో 299లో కూడా 89 టీఎంసీలు ఈ చెరువులు, కుంటలు, ఈ చిన్న నీటి పారుదల వ్యవస్థ నుంచి వినియోగించుకునేటువంటి దానికోసమే కేటాయించారు. అందులో 40 టీఎంసీలు కూడా ఇప్పుడు వాడుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వమే ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నది. ఎందుకు వాడుకోలేకపోయారు? ఎవరి వైఫల్యం అది? అది ఉమ్మడి రాష్ట్రమా? తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు 10 ఏళ్ళు అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈరోజు జోరాల కేంద్రంగా ట్రిబ్యునల్ ఒక 17 టీఎంసీలు 18 టీఎంసీలు కేటాయించింది. కానీ 20 టీఎంసీలు కృష్ణా డెల్టా ఆధునీకరణతో బీమా కేటాయించాం. జోరాల రిజర్వాయర్ ఇచ్చే ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేసుకోలేదు? నెట్టంపాడు అక్కడి నుంచే ఉమ్మడి రాష్ట్రంలో టేకప్ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నారు నిర్మాణం చేయమని. 10 ఏళ్ళైనా ఎందుకు పూర్తి చేయలేదు? కల్వకుర్తి ఎందుకు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు? ఈ వైఫల్యం తెలంగాణ ప్రభుత్వాన్ని. అలాగే గాలేరు నగరి, హంద్రీనివా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకపోవడం ఆంధ్రప్రదేశ్ వైఫల్యం. వీటిపైన ప్రజలను కూడగట్టి నిలాద్దాం, త్వరగా నిర్మించండి, ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలి, కాంట్రాక్టుల కోసం కాదనే నినాదాన్ని ఈరోజు మేము గడిచిన 5-6 నెలలుగా ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు అవినీతి అది మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ XYZ ఎవరు అనేది అనవసరం. ఈ రోజు కంపెనీల కోసం రాజకీయ నాయకులు, పాలక పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కమిషన్ల కక్కుర్తికి పడి ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళే కాంట్రాక్టర్లండి. టిఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయనే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనే, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయనే. అందుకనే మా నినాదం ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలి, కాంట్రాక్టర్ల కోసం కాదు, రాజకీయ నాయకుల కోసం కాదు. యుద్ధ ప్రాతిపదికన నిర్మించండి. ఒక్క ఉదాహరణ చెప్తా. 950 కోట్ల వ్యయ అంచనాతో ప్రారంభించినటువంటి వెలిగొండ ప్రాజెక్టు ఇవాళ 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకొక 5,000 ఖర్చు పెట్టాలి. హంద్రీనివా 1,400 కోట్ల వ్యయ అంచనాతో మొదలు పెట్టింది, ఇప్పటికి 14,000 ఖర్చు పెట్టారు, ఇంకొక 5-6,000 6-7,000 ఖర్చు పెట్టే తప్ప అది పూర్తి కాదు. గాలేరు నగర్ అంటే ఈ రోజు గాలేరు నగర్ కింద 3,25,000 మొదట శివరామకృష్ణ గారి డిజైన్ చేసింది. ఈ రోజు గోవర్ధన్ గారికి తెలిసి ఉండాలి, దాన్ని 2,60,000 కుదించారు. అందులో కేవలం 35 కిలోమీటర్లు మాత్రమే ప్రధాన కాలువ తవ్వి 35,000 ఎకరాలకు నీరిచ్చే ఒక 2 చిన్న రిజర్వాయర్లు తవ్వారు. ఇంకా డిస్ట్రిబ్యూషన్, పంట కాలువలు ఏమీ తవ్వలేదు. నీళ్లే లేవు, గంటకొట్టకు నీళ్లు తీసుకెళ్తున్నారు. భూములకు నీళ్లు గాలేరు నగర కింద భూములకి ఇవ్వడంలా, బయటపాలెమో ఇంకో దానికో చిత్రావతి ఎత్తిపోతల పథకం కింద చెరువులకి ఇచ్చి నీళ్లు భూములకి ఇస్తున్నారు. అసలు గాలేరు నగరికి నీళ్లు ఇవ్వడంలా. గోవర్ధన్ గారు, ఈరోజు హంద్రీనివా ద్వారా 40 టీఎంసీలు తీసుకెళ్ళాలి.
నేను వెళ్ళాను. ఏపీ వెంకటేశ్వరరావు గారు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, నల్లమోతు చక్రవర్తి గారు కూడా మీ పేరు తెలిసి ఉంటుంది. ఆయన మేమంతా వెళ్ళాము అక్కడికి. జొన్నలగడ్డ రామారావు గారు మేమంతా ఉత్తరాంధ్ర నుంచి కృష్ణమూర్తి నాయుడు ఒక టీమ్ గా వెళ్ళి 3 రోజులు అధ్యయనం చేశాం. పోతిరెడ్డిపాడు, బనకచర్ల, నల్లేల, లేకపోతే ముచ్చుమర్రి అన్ని కూడా వెలుగొండ ప్రాజెక్టు అన్ని కూడా. ఆ రోజు పోతిరెడ్డిపాడు నుంచి గోవర్ధన్ గారు ప్రస్తావన చేశారు. మొదట 11,000 క్యూసెక్కులతో పెట్టారు, నిజమే. దాని తర్వాత ఎప్పుడో 2007-8లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి కట్టేస్తున్నారు, ఎత్తు నిర్మించుకుంటున్నారు. నీరు కిందికి శ్రీశైలంకి ఎక్కువగా రోజులు రావు, వరద ఉండదు. ఈ సంవత్సరం వచ్చింది, పోయిన సంవత్సరం వచ్చింది, చాలా సంవత్సరాలు రాలా. ఇందులో 30 రోజుల్లోనే వరద వచ్చినప్పుడు నీటిని తీసుకెళ్లాలంటే ఆ పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కులకు పెంచాలని చెప్పారు. నేను ఆ ఆల్పార్టీ మీటింగ్ లో నేను పాల్గొన్నటువంటి వ్యక్తిని ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలన్నీ అంగీకరించినాయి. ఏకగ్రీవ తీర్మానంతోనే 44,000 క్యూసెక్కులు పెంచారు. కానీ ఈ రోజు 44,000 తీసుకెళ్తున్నారా? మీరు ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి. మేము పోయిన రోజు 30,000 క్యూసెక్కులు వస్తున్నాయి. ఈ రోజు ఆ 30,000 తీసుకెళ్లి ఎస్ఆర్బిసి కాలు వెడల్పు చేయలేదు. ఆ తెగిపోయి పొలాల్లోకి నీళ్లు వెళ్తున్నాయి, కుందులేకి వదిలిపెడుతున్నారు. కుంది ఆధునీకరణ పేరుతో అంతా సర్వనాశనం చేశారు, ధ్వంసం చేశారు, పొలాల్లోకి వెళ్తున్నాయి. మొన్న నంద్యాల కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రైతులంతా మహాప్రభు అని దండం పెట్టుకుని పోతిరెడ్డిపాడు దగ్గర గేట్లు మూసేయండి అని చెప్పి, నంద్యాల జిల్లాలో మీకు కావాల్సిన పత్రికలు చూసుకోండి, లేకపోతే అధికారికంగా కూడా సమాచారం తెచ్చుకోండి. ఆ తెచ్చే 30,000 కూడా సక్రమంగా రిజర్వాయర్లకు పొలాలకు వెళ్లకుండా మొదట్నే పొలాలు పండించుకునే పొలాలను నాశనం చేసింది. ఈ రోజు రామనారాయణ రెడ్డి గారు ప్రకటన చేశారు, సోమశిల కూడా నిండిపోయింది. ఎక్కడికి వెళ్తాయి ఈ నీళ్ళని? కుందులోకి పడితే సోమశిలకి చెప్పాను కదా, అది నిండిపోయి సముద్రంలోకి వెళ్ళుతున్నాయి. మీరు గేట్లు మూసేయండి అని చెప్తున్నారు. ఏం అక్కడ రాయలసీమ జిల్లాలో నీళ్లు పడి ఆ కన్న పారి ఆ సోమశిలకు నీళ్లు చేరలా, శ్రీశైలం నుంచి తీసుకెళ్ళినాడు. అంటే నీటి నిర్వహణ లోపం, బాధ్యత రాహిత్యం, ఇది ప్రభుత్వాలది. ఈ రోజు తగాదా పెట్టేదేమో 2 రాష్ట్రాల ప్రజల మధ్య. జుట్లు పట్టుకోండి, విద్వేషాలు పెంచుకోండి. ఇది ఇలాంటి దుస్థితి అటు తెలంగాణలో రాజకీయ పార్టీలు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు ప్రజల మధ్య ఐక్యతను తీసుకొచ్చి విడిపోయిన తర్వాతైనా కలిసి అభివృద్ధి చెందుతాము అనేటువంటి ఆలోచనను ప్రోత్కొల్పడానికి, ప్రోత్సహించడానికి బదులుగా ఈరోజు ఇలాంటి నీటి రాజకీయాలను విభజనకు ముందు సాగించారు, ఇప్పుడు సాగిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించారు చాలా కీలకమైనటువంటి విషయాలు ఇవి. ముఖ్యంగా మేము ప్రాణహిత చేవెళ్ల సందర్భంలో కానీ, లేకపోతే కాళేశ్వరం సందర్భంలో కానీ చాలా క్లియర్ వాదన వినిపించాము. ఇందులో తెలంగాణ ఉద్యమ క్రమంలో కానీ, తెలంగాణ ఉద్యమం తర్వాత కానీ ఒక దుర్మార్గమైనటువంటి వాదన కొనసాగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా, అది తర్వాత కాలంలో కూడా కొంత కొనసాగింది. అంటే ఎత్తిపోతలు తప్ప తెలంగాణ ప్రాంతంలో మెట్ట ప్రాంతాలకి, చాలా సముద్ర మట్టానికి చాలా ఎత్తైన ప్రాంతానికి, అంటే తెలంగాణలో ఉండినటువంటి గోదావరి నదంతా కింది భాగం నుంచి ప్రవహిస్తుంది. తెలంగాణ ఉండేటువంటి భూభాగం అంతా కూడా ఎత్తు భాగంలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి నీటి తీసుకెళ్లాలంటే ఎత్తిపోతలు తప్ప గత్యంతరం లేదు. ఈ వాదనకి మేము మొదటి నుంచి పూర్తి విరుద్ధంగా ఉన్నాం. నిజంగా ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి కూడా చూస్తే, ప్రాణహిత నది తుమ్మిడిహెట్టి ప్రాంతం నుంచి చేవెళ్లకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదండి. చేవెళ్లకు నీళ్లు ఇవ్వడము, వికారాబాద్ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడము, నల్లగొండ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం, మిగతా ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టం చేయడం. అసలు 800 మిల్లీమీటర్ల వర్షపాతం తెలంగాణ ప్రతి అడుగు భూమిలో పడుతుంది. లక్ష్మీనారాయణ గారు చాలా కీలకమైనటువంటి విషయం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చేసి మళ్ళీ అంటే ఇవన్నీ పథకాలు ఎలా ఉంటాయంటే, ప్రజలకు చూడ్డానికి అద్భుతంగా నీళ్లు వస్తాయనేటటువంటి దాన్ని ఈ రాజకీయ నాయకులు, నీళ్లు కావాలి, దాహార్తి అవసరము, బీడు భూములకి నీళ్లు అందడం లేదు అనేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలాల్లో నీళ్లు కురిపిస్తున్నట్టే వీళ్ళ మాటలు ఉంటాయి.
కేసీఆర్ గారి మాటలు కానీ, రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ, రాజశేఖర రెడ్డి గారి ప్రాణహిత చేవెళ్ళ మాటలు కానీ, ఇవన్నీ హంబక్, ఇవన్నీ బోగస్. వాస్తవంగా అక్కడ నుంచి నీళ్లు ఇక్కడికి 10-20 దశల ఎత్తిపోతల పథకాల్లో ఇక్కడికి నీళ్లు రావడం అనేది ఒక ఎకరాకు కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో కూడుకుంది. అసలు ఇక్కడ 800 మిల్లీమీటర్ల వర్షపాతం వికారాబాద్ లో పడుతుంది, నల్గొండలో పడుతుంది, మహబూబ్ నగర్ లో పడుతుంది, మిగతా అనేక ప్రాంతాల్లో పడుతుంది. అంటే మనం ప్రగతిశీల వాదులుగా, అభ్యుదయవాదులుగా, ఒక ప్రజాస్వామిక వాదులుగా మాట్లాడాల్సినటువంటి విషయం ఖచ్చితంగా ఇది. ఆంధ్ర ప్రాంతంలో మీరేదైతే బనకచెర్లని, పోలవరం బనకచెర్లని నిర్ద్వందంగా ఎలా అయితే వ్యతిరేకిస్తున్నారో మేము కూడా అదే స్టాండ్ మేము ఈ ప్రాంతంలో కూడా తీసుకున్నాం. ప్రజల మధ్య విద్వేషాలు తెచ్చుకుంటడం కాదు. ఈ రోజు మరొక దుర్మార్గమైనటువంటి వాదన కూడా రేవంత్ రెడ్డి గారు వినిపిస్తున్నారు. ఇక్కడ ఏంటది? తుమ్మిడియేటి ప్రాంతం నుంచి మేము కాళేశ్వరంకి బదులుగా తుమ్మిడియేటిని మేము చేపడతాం, త్వరలో డిసెంబర్ నుంచి మేము మొదలు పెడతాం, అక్కడి నుంచి మేము కొడంగల్కు నిలుస్తాం. ఇదివరకు కొడంగల్ అనేది ప్రాణహిత చేవెళ్ల పరిధిలో లేదు, పాత ప్రాణహిత చేవెళ్ల పరిధిలో కూడా లేదు. వికారాబాద్ పరిగి అని కూడా ప్రాణహిత చెవెళ్ల పరిగి అనే ప్రాంతం కూడా ప్రాణహిత చెవెళ్ల పరిధిలో లేదు. వాస్తవంగా కేసీఆర్ వచ్చిన తర్వాత చెవెళ్ళని కట్ చేశాడు. కాబట్టి ఏంటంటే 1-2 దశల ఎత్తిపోతలు తప్ప 3వ దశ ఎత్తిపోత కూడా ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి, పర్యావరణ నియమాలకి, దాంతోపాటు మిగతా వాటికి కూడా ఎంత మాత్రం కూడా అది అనువైంది కాదు. ఆ విధంగా మనం అనుమతించడము, పాలక వర్గాల అత్యంత బాధ్యతారహితమైనటువంటి ఇలాంటి ఎత్తిపోతల పథకాలని మనం ఆమోదించడం అంటే, సోవియట్ రష్యా లాంటి చోటనే, కజకిస్తాన్ లాంటి చోట సోవియట్ రష్యా, ఉమ్మడి సోవియట్ రష్యా ఉన్నప్పుడే అలాంటి పథకం విఫలమైంది. మనకు చాలా కళ్ళకు కనబడుతున్నాయి. చాలా శక్తివంతమైనటువంటి అంతర్జాతీయ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భయంకరమైనటువంటి డెఫిసిట్ లో ఉంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా భయంకరమైన అప్పులోపుల్లోకి కూరుకుపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భయంకరమైనటువంటి అప్పులోపుల్లో కూరుకుపోయింది. 3వ విషయం, లక్ష్మీనారాయణ గారి మధ్య మా మధ్య కూడా ఒక ఏకాభిప్రాయమైన విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా దేశమంతా అదే కాంట్రాక్టర్లు. ఒక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేసీఆర్ ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, మరి ఇంకెవరైనా ఉండొచ్చు, అదే మెగా కాంట్రాక్టర్, అదే నవయుగ, వీళ్ళే ఉంటున్నారు. వీళ్ళు అడ్డగోలుగా దోచుకుంటున్నారు, రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అంతులేనంత డబ్బుని నియోజకవర్గాల్లో ఖర్చు చేస్తున్నాయి. ఎన్నికలు అనేటటువంటివి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవడానికి మేం ప్రధానంగా భావించేటటువంటిది ఈ నీటిపారుదల ప్రాజెక్టులే. ఆ నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజలకు నీళ్ళు ఇచ్చేవి కాదు, ఈ ప్రజలకు నీళ్ళు ఇచ్చేవి కాదు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో, గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కాలే. మళ్ళీ కేసీఆర్ వస్తున్నారు, కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇలా పోలవరం బనకచెర్ల కూడా అదో కొత్త ప్రాజెక్టు. నేను అనుకుంటా బహుశా ఇది డిజైన్, ఈ మా ప్రాణహిత చెవెళ్ల డిజైన్ కానీ, కాళేశ్వరం డిజైన్ కానీ, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వీళ్ళు కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి, సేమ్ పోలవరం బనకచెర్ల కూడా నేను అనుకుంటా ఇలాంటి వాళ్ళ కొరకే. కాంట్రాక్టర్లు మారడం లేదు, ప్రజలకు నీళ్లు రావడం లేదు, పాత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. దుర్మార్గమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, రీజనల్ ప్రాంతీయ ప్రభుత్వాలు కానీ, జాతీయ పార్టీలు కానీ, 2 రాష్ట్రాల ప్రజలు, జాతి ప్రజల మధ్య ఒక దుర్మార్గమైనటువంటి విద్వేషాన్ని, ప్రాంతీయ విద్వేషాలని రగులుస్తున్నాయి. ఎస్, వాస్తవంగా నదులకు సంబంధించినటువంటి వాటి విషయంలో టెలిమెట్రీలు పెట్టాల్సిందే, మిగతా అవన్నీ చేయాల్సిందే. వాటికి సంబంధించినటువంటి ప్రాపర్ యూటిలైజేషన్, అంటే మెయిన్ ప్రాజెక్టు కట్టేసి పిల్ల కాలువలను తీసే సందర్భంలో కానీ, లేతే ఫీడర్ ఛానల్స్ తీసేటటువంటి సందర్భాల్లో కానీ మిగతా ఏమీ చేయడం లేదు. వీళ్ళు పెద్ద పెద్ద పనులు చేపడుతున్నారు. రాజకీయ నాయకులు వేల కోట్ల రూపాయల డబ్బులు భోంచేస్తున్నారు. తెలంగాణలో ఈ రోజు కాళేశ్వరం యొక్క విధ్వంసం కనుక చూస్తే 625 పేజీల నివేదికనిస్తే కాంగ్రెస్ పార్టీ సిబిఐని వ్యతిరేకిస్తుంది, దేశమంతా ఈడీని వ్యతిరేకిస్తుంది. రాహుల్ గాంధీ అసలు సిబిఐకి అప్పగిస్తారు.
అంటే మోడీని, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, ఈడీని, సిబిఐనేమో ధ్వజమెత్తుతారు. అద్భుతంగా వీళ్ళ చేతుల్లో పోలీసు, అద్భుతంగా వీళ్ళ చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, అన్ని అవకాశాలు ఉంటే కేసీఆర్ ప్రభుత్వంలో నిందితులుగా తెరిచినటువంటి కేసీఆర్ ని, హరీష్ రావుని, ఈటెల రాజేందర్ని, ఒక 32 మంది అధికారుల్ని ఎందుకు శిక్షించదండి? పోలీసు మీ చేతుల్లో ఉంది కదా, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా. ఇది ఇంకో టాపిక్ వెళ్తుంది. ఇప్పుడు చివరగా లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేపు 23, 24, 25 ట్రిబ్యునల్ చివరి విచారణలో చెప్పబోతున్న వాదనని, దాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకోవాలా, లేకపోతే ఏదైనా ఒక సూచన, ఆలోచన వేదిక నుంచి మీరు ఈ ప్రభుత్వానికి, ఈ వాదనకి ఎలాంటి సూచన చేస్తారు? క్లుప్తంగా చెప్పండి, ముగిద్దాం. ఒకటి, ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడమే విఘ్నతతో కూడినటువంటి చర్య కాదు కేంద్ర ప్రభుత్వానికి. ఒక రాజకీయ ఆలోచనతో మాత్రమే చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బచావ్ ట్రిబ్యునల్ గడువు ముగిసిన తర్వాత 4 రాష్ట్రాల మధ్య, కృష్ణానది పరివాహక రాష్ట్రాల మధ్య రెండవ ట్రిబ్యునల్ గా తీర్పిచ్చి, ఆ తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్ లో, స్టేలో ఉన్నప్పుడు, అమల్లోకి రానప్పుడు, ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునలే ఆ తీర్పులో కూడా ఒక అక్షరం మార్చలేదు. ఇప్పుడు ఆ అధికారం లేదు ట్రిబ్యునల్ కి, అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం ప్రకారం కూడా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని తడికిగా వాడుకొని ఆ అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం పరిధిలో ఈ ట్రిబ్యునల్ గడువును పెంచి బాధ్యత అప్పచెప్పారు 2 రాష్ట్రాలకు సంబంధించి చేయమని. 2 రాష్ట్రాలకు సంబంధించి చేయడానికి వీలు లేదు, 4 రాష్ట్రాలకు సంబంధించిన నది అది. మరి వీళ్ళు వాళ్లే ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మళ్ళా తీర్పు ఇవ్వగలరా? వాళ్ళు ఇచ్చిన తీర్పే 4 రాష్ట్రాలకు సంబంధించింది అంటే, ఇప్పుడు 4 రాష్ట్రాలు, అప్పుడు 3 రాష్ట్రాలు. అది సుప్రీంకోర్టులో ఉన్నది. దానికి భిన్నంగా వాళ్ళు వ్యవహరించగలరా, తీర్పు ఇవ్వగలరా? ఇది ప్రశ్న ముందుకు వచ్చింది. అందువల్ల ట్రిబ్యునల్ కు వేయడమే రాజకీయం అని అంటున్నాను నేను. వాళ్ళ చేతులు కట్టేసి వీళ్ళు మళ్ళా విచారణ జరిపి తీర్పు ఇవ్వమంటే ఎలా ఇవ్వగలరు? ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నేను ప్రస్తావించిన 6 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి చట్టబద్ధమైనటువంటి, వాటిని నిర్మాణం పూర్తి చేయమని చెప్పి కూడా చెప్పాను చట్టంలో. గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ 6ంటికి హక్కు ఉన్నది, వాటికి నీటిని సర్దుబాటు చేయాలి. అదే ఆలోచన ట్రిబ్యునల్ చేయవచ్చు. కల్వకుర్తి, నెట్టంపాడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగా, వెలుగొండ ప్రాజెక్టులు, వీటికి. పాలమూరు రంగారెడ్డికి సాధ్యం కాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సర్వే కోసం పిలిపించుండే, ఉత్తర్వులు జారీ చేసి ఉండొచ్చు దూరాల నుంచి అది, కానీ శ్రీశైలం నుంచి కాదు. శ్రీశైలం నుంచి మార్చింది ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని మార్చి నిర్మాణం చేసింది, చేపట్టింది, నిర్మాణంలో ఉన్నది తెలంగాణ ఏర్పడిన తర్వాత. అది గెజెట్ నోటిఫికేషన్ 2021లో కూడా లేదు. పునర్విభజన చట్టంలో ప్రస్తావన లేదు. అది కొత్త ప్రాజెక్ట్ గానే పరిగణించబడుతుంది. చట్టపరంగా చెప్తున్నాను నేను, చట్టపరంగానే పరిగణించబడుతుంది. దానికి నీటిని కేటాయించమని ఈ రోజు అడగాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. కృష్ణా యాజమాన్య బోర్డు దగ్గరికి వెళ్ళాలి, డిపిఆర్, కేంద్ర జల సంఘానికి వెళ్ళాలి, ఫైనల్ గా అపెక్స్ కౌన్సిల్ ఆమోదించాలి. 2 ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి ఆ కమిటీ. ఆ ప్రాసెస్ జరగకుండా పాలమూరు రంగారెడ్డి అనేది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించమన్నా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుందేమో తప్ప అది దానికి చట్టబద్ధత లేదనేది చాలా స్పష్టం. ఎందుకంటే నా కరువు పీడిత ప్రాంతాల పట్ల అత్యంత ఇది కన్సర్న్. నేను అది పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే ఇది నల్లగొండ కానీ, ఆ ప్రాంతాలకు నీళ్లు పోవాలి. కానీ ఏదైనా ట్రిబ్యునల్ తీర్పులు, చట్టాలు ఆ పరిధిలో అవసరమైతే పార్లమెంట్ లో దెబ్బలాడండి, చట్టాలకు మార్పులు తీసుకురండి, సాధించుకోండి. అంతేగాని విద్వేషాలు కొట్టకూడదు అనేది నాది. అందువల్ల ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగారు, మళ్ళా నేను మొదట్లో చెప్పాను, మళ్ళా చెప్తున్నా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ 1005 రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది. ముందు ఆ జడ్జిమెంట్ రావాలి, అది నోటిఫై కావాలి. ఈ రోజు అది నోటిఫై అయితేనే 1005 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దక్కుతాయి. అందులో తెలంగాణకి ఎన్ని, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అనేది కూడా ప్రాజెక్టుల వారిగా ఉన్నది, విస్పష్టంగా ఉన్నది ఆ తీర్పులో కూడా.
దాని ప్రకారం ట్రిబ్యునల్ తీర్పును శిరసావహించి వహించి చట్టాలను శిరసావహించి నీటి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ రాజకీయ ఆయుధంగా వినియోగించుకుని విద్వేషాలు రెచ్చగొట్టుకుంటే అనైక్యతకు దారి తీస్తుందే తప్ప జుట్లు పట్టుకోవడానికి దారి తీస్తుంది తప్ప నీళ్లు రావు 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 904 టీఎంసీలు తెలంగాణకు అడగడం అనేది అసంబద్ధం అనేది నాకు బలమైనటువంటి విశ్వాసం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, గోవర్ధన్ గారు. ఇది మొత్తం కూడా ఇప్పుడు తెలంగాణ రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఎలాంటి వాదన వినిపిస్తుంది, దానికి ఏపీ నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుంది అనేది అయితే చూడాలి. మొత్తం మీద 904 టీఎంసీలు తెలంగాణ అడగటం అనేది ఇక్కడ మొత్తం కూడా అసంబద్ధం అనేది అయితే లక్ష్మీనారాయణ గారి లాస్ట్ లో చెప్తారా గోవర్ధన్ గారి? ఒక్క విషయం ఏంటంటే మనం అందరం కూడా మొత్తం భారత జాతీయ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాంతోపాటు నీటిపారుదల రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక ప్రజాస్వామికవాదులు, నీటిపారుదల విశ్లేషకులు, ఇంకెవరైనా కావచ్చు, ప్రగతిశీలవాదులు వర్షపు నీటిని వినియోగించుకునేటువంటి క్రమంలో ఒక సమ్మతికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం జాతీయ స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా నీటిపారుదల ప్రాజెక్టులని ఒక అత్యంత దుర్మార్గమైనటువంటి దేశ ప్రజల సొమ్ముని, రాష్ట్ర ప్రజల సొమ్ముని కొల్లగొట్టేటటువంటి వాటిగాని వాడుకుంటున్నాయి. అంతకంటే పెద్ద ఇంకా వీళ్ళకు ప్రజలకు నీళ్లు ఇవ్వాలనేటువంటిది కాదు. ప్రజలకు నీళ్లు ఇవ్వాలంటే నిజంగా లక్ష్మీనారాయణ గారు అన్నట్టు ఆంధ్ర ప్రాంతంలో లేదా తెలంగాణ ప్రాంతంలో అసలు ప్రతి చిలకకు నీళ్లు పోయేటటువంటి చిన్న పనులను కూడా చేయాలి. కానీ వీళ్ళెవరు చేయట్లేదు. రెండోది పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడం లేదు. ప్రతి ఒక్కరు కొత్త వాటిని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు గారు చెప్పిన అవసరమైతే దయచేసి నేను ఒకసారి లక్ష్మీనారాయణ గారిని ఒకసారి తెలంగాణకు విజిట్ చేస్తే, బహుశా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉంది కానీ తెలంగాణ ప్రాంతంలో గొట్టిగారిపల్లి అనేది ఉంది. ఆ గొట్టిగారిపల్లితో పాటు ఏది మన రాజస్థాన్ ప్రాంతంలో దాదాపు 21,000 గ్రామాల్లో ఇలాంటి దాన్ని రిప్లికేట్ చేశారు. అది 4 వాటర్ కాన్సెప్ట్. హనుమంతరావు గారు చివరి చనిపోయేంత వరకు దాదాపు తెలంగాణ ప్రాంతంలో వారితో పాటు కలిసి కాళేశ్వరము, తుమ్మిడిగట్టి, ప్రాణహిత, చేవెళ్ళ, దాంతో పాటు ఈ 4 వాటర్ దానిపైన మేము సుదీర్ఘకాలం పనిచేసాం. ఆయన చనిపోయే వరకు ఆయన సుదీర్ఘకాలంగా నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి అంతులేని ప్రజా వ్యతిరేక, సామాన్య రైతు వ్యతిరేక, అట్టడుగు రైతు వ్యతిరేకమైనటువంటి ప్రక్రియను చూసి అతను రాజమండ్రి వాస్తవుడు, నేను అనుకుంటా రాజమండ్రి వాస్తవుడు, నాకు ఎప్పుడు చెప్పేవారు మాకు. ఆయన ఈ 4 వాటర్ అంటే రెయిన్ వాటర్ ని భూగర్భ నీరుగా మార్చి అంటే భూ ఉపరితలంలో సర్ఫేస్ లో నీళ్లు నిలిపి అతి చౌకైన చాలా తక్కువ పద్ధతుల్లో సిమెంటు, కాంక్రీటు, ఇసుక, స్టీలు, ఉక్కు ఎలాంటివి లేకుండా దాంతోపాటు భూగర్భ నీరుగా మార్చి భూమి తేమగా మార్చి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను అతను నెలకొల్పాడు. మనకు రాయలసీమ లాంటి ప్రాంతమే, అనంతపురం ప్రాంతం, కర్నూలు లాంటి ప్రాంతమే జహీరాబాద్ కి కొద్దిగా దూరంలో ఉండే గొట్టిగారిపల్లె కోహిర్ అనే మండలం. ఆ ఒక్క గ్రామం అద్భుతంగా నీటి సమస్య లేకుండా ఈరోజు చెరుకు సాగు చేస్తున్నారు ఆ ప్రాంతంలో. అంటే భయంకరమైనటువంటి వర్షాకాలంలోని తాగునీరు కరువైనటువంటి ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అన్ని గ్రామాలు తాగునీరుకే భయంకరమైనటువంటి కట్టడితో, భయంకరమైనటువంటి సమస్యతో ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. పూర్వ మెదక్ జిల్లా, కేసీఆర్ జిల్లా, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా, నూతన జిల్లాలో. కాబట్టి ఇలాంటి ప్రక్రియ రాయలసీమకు అత్యంత అనువైంది. మేము పాలమూరు రంగారెడ్డి, పూర్తి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా ఇది అత్యంత అనువైంది అనేది మేము బలంగా వాదిస్తున్నాం. ఈవెన్ నల్గొండ ప్రాంతానికి, దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి నల్గొండ ప్రాంతానికి కూడా కాళేశ్వరం 100 మీటర్ల ఎత్తు సముద్ర మట్టానికి మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం సోర్స్ ప్రాజెక్టు సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తు, గన్నమల్ల రిజర్వాయర్ 650 నుంచి 700 మీటర్ల ఎత్తున ఉంటారండి. ఇక్కడికి నీళ్లు రావడం సాధ్యమా? అంటే ప్రజలను ఇంత మోసం చేయడం. మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఇస్తామంటారు. మల్లన్న సాగర్ నుంచి ఏది హైదరాబాద్ కి
మేము 20 టీఎంసీల నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి మొన్న 760 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ని మూసి పునరుజ్జీవనం కూడా హైదరాబాద్ కి నీళ్లు ఇవ్వడం, ఇంకా మిగతా 7,600 కోట్లతో శంకుస్థాపన చేశాడు. ఆ మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మేడిగడ్డ అయిపోయింది, మేడిగడ్డ నుంచి రావు, ఎల్లంపల్లి నుంచి రావాలి, ఎల్లంపల్లికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? తుమ్మిడేటి నుంచి రావాలి. అంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ తుమ్మిడేటి చేయాలి. అంటే ఈ విధంగా మూసీ నదికి 60 టీఎంసీల్లో అంటే మల్లన్న సాగర్ లో తుమ్మిడేటి నుంచి ఎల్లంపల్లి నుంచి కనుక నీళ్లు రాకపోతే ఒక చుక్క నీళ్లు కూడా మల్లన్న సాగర్ లో ఉండవు. మల్లన్న సాగర్ లో ఒక వాగు లేదు, ఒక రివర్ సోర్స్ లేదు, అక్కడ కొండపోచమ్మలో వాగు లేదు, రివర్ సోర్స్ లేదు. ఈ విధంగా ఈ భయంకరమైనటువంటి ప్రాజెక్టులు ఏమిటి అంటే ప్రజల్ని దోచుకోవడం. అంటే వర్షపు నీళ్ళని కేటాయించేటటువంటి దాంట్లో బ్రిజేష్ కుమార్ అవసరం లేదు, వర్షపు నీళ్ళని కేటాయించేటటువంటి దాంట్లో బచావత్ అవసరం లేదు, వర్షపు నీళ్ళని కేటాయించేటటువంటి దాంట్లో సుప్రీంకోర్టు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులు అవసరం లేదు. కానీ ఈ వర్షపు నీరుని వినియోగించుకునేటటువంటి 4 వాటర్ కాన్సెప్ట్ ని సాంప్రదాయకంగా దొరికేటటువంటి వనరులతో చేపట్టేటటువంటి దాంట్లో స్టీల్ ఉండదు, కాంక్రీట్ ఉండదు, ఇసుక ఉండదు. దాంతో పాటు ఇవన్నీ కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్ట్ ఎవరు ఉండరు, లోకల్ సాంప్రదాయకమైనటువంటి మనిషి సరిపోతాడు. కాబట్టి దీంట్లో మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు. మేము కాళేశ్వరంలో 80,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసాము, బుర్జ్ ఖలీఫా కంటే ఎక్కువగా ప్రపంచంలో ఉండే ప్రముఖ నిర్మాణ 3 గార్జెస్ కంటే ఎక్కువగా మేము పోసామని చెప్పేసి రోజు మాట్లాడేవాళ్ళు. చాలా మంది సామాన్య ప్రజలకి అబ్బా మన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎంత గొప్ప పని చేస్తున్నారు రోజు అని చెప్పేసి అనేది. అది ఒక్క రోజులో ఎలా 22 వరదలకి, మొదటి వరదలకే 2019లోనే ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే ఎలా కూలిపోయిందో పేకమండల్లో మనకు కనిపించింది. ఆ అవినీతి మన కళ్ళ కట్టించినట్టు కనిపించింది. కాబట్టి వర్షపు నీటిని వినియోగించుకునేటటువంటి పాలసీ విధానం కొరకు దయచేసి లక్ష్మీనారాయణ గారు ఆలోచన పరుల వేదిక అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ, దాంతో పాటు మొత్తం జాతి వ్యాప్తంగా కానీ మనం ఒక కలిసికట్టుగా వ్యవహరించాలి. అది రాష్ట్రాల యొక్క ఖజానాన్ని దోచుకోవడంలో ఆపుతుంది అనేది మా ప్రబలమైనటువంటి విశ్వాసం, ప్రబలమైనటువంటి మా అనుభవం కూడా. ఈ రోజు తెలంగాణ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఎత్తిపోతలు తప్ప గత్యంతరం లేదు అని చెప్పేవాళ్ళు. ఈ రోజు మాట్లాడలేదండి. ఈరోజు కోదండరామ్ గారు కూడా ఈ విషయంలో ఆలోచనలో పడ్డారు. మేము వారి ఆఫీస్ లో ఉన్న మేము ఒక మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్ లో మేము ప్రస్తావించాం. ఇంజనీర్లు తెలంగాణలో మాట్లాడినటువంటి మాటంతా కూడా ఈ రాష్ట్రంలో కాళేశ్వరంలో 75% పంపు సెట్లు మెగావండి. 75% పంపు సెట్లు మెగావి. ఇప్పుడు ఆ పంపు సెట్లు రోజు నీళ్లు ఎత్తిపోయకపోయినా ఆ పంపు సెట్లు నెలకోసారి 2 నెలలకోసారి కనుక తిప్పకపోతే అవన్నీ కూడా తుప్పబడిపోతాయి. కానీ పైనుంచి వర్షం నీళ్లు ప్రకృతే నయా పైసా ఖర్చు లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఎత్తిపోతల ద్వారా, ఒక సహజ సిద్ధమైనటువంటి ఎత్తిపోతల ద్వారా, ఒక ప్రకృతి ప్రక్రియ ద్వారా ఎండాకాలంలో నీరంతా పైకి చేరి కిందికి వర్షాకాలం అంతా 4 నెలలు అంటే 120 రోజుల పాటు ప్రతి బీడు భూమి పైన కురిపిస్తుంది. ప్రతి దాహార్తికి అవసరమైనటువంటి కారణమైనటువంటి ప్రతి ఒక్కరి ఊర్లో కూడా కురిపిస్తుంది. ఆ నీరుని మనం వాడుకునేటటువంటి ప్రక్రియని ఈ దోపిడీ ప్రక్రియ లేకుండా, ఈ మెగా లేకుండా, ఈ నవయుగ లేకుండా, ఈ బడా కాంట్రాక్టర్లు లేకుండా, ఈ డబ్బంతా కూడా ఎన్నికల ప్రక్రియలోకి మార్చి బ్రహ్మాండమైనటువంటి అవినీతి ప్రక్రియగా మార్చినటువంటి క్రమం లేకుండా మనం ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియ కొరకు, దోపిడీ ప్రక్రియ కొరకు చేస్తున్నటువంటిది తప్ప ప్రజలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రక్రియ కాదు. దయచేసి ఈ దుర్మార్గమైనటువంటి దోపిడీ పాలక వర్గాల నీటిపారుదల ప్రాజెక్టులు, ఈ బడా బడ్జెట్ ప్రక్రియలో మనం ఇరుక్కుపోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రజాస్వామికవాదుల్ని, ప్రగతిశీలవాదుల్ని నేను చేతులెత్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. లక్ష్మీనారాయణ గారికి, గోవర్ధన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.